సాక్షి అన్నదాత కంట కానరాని సంక్రాంతి పెట్టుబడి సాయం కోసం 54 లక్షల మంది రైతులు ఎదురుచూపు. సీజన్లో ఒక్క విడత కూడా అందని సాయం. 20,000 చొప్పున 10,000 కోట్ల రూపాయలు ఇస్తామన్న కూటమి సర్కార్. దాంతో అన్నదాతల్లో పెళ్ళుబుగుతున్న ఆగ్రహం. కత్తులు దూసిన కోళ్లు. ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల్లో హైటెక్ హంగులతో బరులు ఏర్పాటు. గుండాటలు, జోదాల జాతర. తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం. ఏందో ఈ తిరుమలలో ఈ అన్ని అగ్ని ప్రమాదం జరిగింది, తర్వాత యాక్సిడెంట్ జరిగింది, కింద తిరుపతిలో ఫైర్ యాక్సిడెంట్ అంట. ఏందో మరి చూడాలి. ఆనందం ఆరోగ్యాన్ని ఇవ్వాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ. అమరావతి ముంపు టెండర్లో అక్రమాల వరద. ముంపు నివారణకు 3 ప్యాకేజీల కింద టెండర్ నోటిఫికేషన్. 3 ప్యాకేజీల కాంట్రాక్ట్ విలువ 1,404 కోట్లు. అందులో వ్యయం 700 కోట్లు మించదంటున్న రిటైర్డ్ ఇంజనీర్లు. మాజీ ఎమ్మెల్యే పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే శంకర్రావు కార్యాలయంపై దాడి. తీవ్రంగా గాయపడిన ఆఫీస్ సిబ్బంది. బాలలకు బంగారు భవిష్యత్తు. ఇది ఆసక్తికరమైన అంశం. మనం బాలకృష్ణ గారి అంశంలోకి వెళ్ళడానికి ముందుగా నిజంగానే బిల్డప్ బాబాయ్ ఇచ్చారు ఈనాడు వాళ్ళు. సహజంగానే చంద్రబాబు గారు నారావారిపల్లిలో తన మనవడితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం, అంతవరకు ఆయనకి భవిష్యత్తు ఇవ్వడానికి మనకి ఎవరికి అభ్యంతరం లేదు, ఆక్షేపణ లేదు, బాగానే ఉంటుంది. కానీ వాళ్ళందరికీ బంగారు భవిష్యత్తు వచ్చేసినట్లుగా ఈనాడు వారు ప్రొజెక్ట్ చేయటం మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక పక్క తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన 15,000 రూపాయల చొప్పున ఇవ్వకపోగా ఇప్పుడు బ్రహ్మాండంగా బంగారు భవిష్యత్ అని చంద్రబాబు గారు అన్నారంట. వీళ్ళేదో సొంతంగా అసలు భవిష్యత్తు రాబోతున్నట్లుగా బిల్డప్ బాబాయిలు, జాకీ మీడియా, ఈనాడు వీళ్ళు రాస్తున్నారు. మీరేమంటారు కృష్ణరాజు గారు? బంగారు భవిష్యత్తు బాలలకు వచ్చేసినట్లేనా ఈనాడు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి? అదే అండి, ఇప్పుడు ఈనాడు వారు అతనికంటే గనుడు ఆచంట మరణం టైప్లో అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అంత గొప్పగా చెప్పుకోవట్లేదు ఆయన పార్టీ గురించి, ఆయన పాలన గురించి. ఈనాడు మాత్రం ఎందుకో మరి భుజానికి ఎత్తుకొని ఆ పార్టీని, ఆ పాలనని చాలా కీర్తించే పనిలో పడిందండి అది. ఎందుకో అంటే మీరు మర్చిపోతే ఎట్లా సార్? మార్గదర్శి 1000 కోట్లు జప్తు రిలీజ్ అయిపోయింది, కేసులని నీరు గారిపోయినాయి. ఏదో ఇక తెలంగాణ హైకోర్టులో కేసు ఉంది కాబట్టి సరిపోయింది, దానికి అఫిడవిట్ వేయట్లేదు. మరి ఇవన్నీ వాళ్ళకి కిట్ ప్రోకోయే కదా. అంటే ఈ విషయానికి వచ్చేటప్పటికంటే మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండూ కూడా తెలుగుదేశం పార్టీకి అంకితమైన పత్రికలే. కానీ ఆంధ్రజ్యోతి తీరు ప్రస్తుతం ప్రశంసనీయంగా ఉందండి. నిజంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యర్థి లాగానో లేకపోతే ఒక విమర్శలు చేసే పత్రిక తయారైంది. అనేకానేక అంశాల్లో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు ఈ 6 నెలల్లో లేదా 7 నెలల్లో చంద్రబాబు నాయుడు పాలనకు ఇబ్బంది కలిగించాయి, కంట్లో నలుసుగా మారాయి. జర్నలిజం అంటే ఆ రకంగా ఉండాలి తప్ప తప్పు చేసినప్పటికీ కూడా అది ఒప్పుగా చూపించే ప్రయత్నం చేయడం ఈనాడు మానుకుంటే ఆ పత్రికకు మంచిది, మీడియా కూడా మంచిదండి. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు 6,700 కోట్ల రూపాయలు వివిధ బకాయిల కింద విడుదల చేశారు. బకాయిలు విడుదలైతే ఆంధ్రజ్యోతి బాగా రాసింది బకాయిలు విడుదల అని చెప్పి. కానీ ఈనాడు వారు మాత్రం వరాలంట, సంక్రాంతి వరాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంట. అది వరం ఎందుకు అవుతుందండి అది? కాదు అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి మన కృష్ణరాజు గారు. జగన్ గారు ఒక్కసారిగా అమ్మఒడి కింద 6,700 కోట్లు 7,000 కోట్ల రూపాయలు ఇస్తేనేమో బటన్ నొక్కేస్తున్నాడు, ఇంకంతకంటే ఏం చేస్తున్నారన్నారు. ఆయన చంద్రబాబు గారు 3 రెట్లు ఎక్కువ నొక్కుతానంటే శరం అని రాశారు. అబ్బో అద్భుతం అని రాశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇవ్వకపోతుంటే బాలలకు బంగారు భవిష్యత్తు అని రాస్తున్నారు. అయితే మీరు కూడా ఈ ఆంధ్రజ్యోతి విషయంలో కొంతవరకు కరెక్ట్ అనేమో కానీ పూర్తిగా కరెక్ట్ అని మీరు భ్రమపడొద్దు అనేది నా సూచన. ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్పారు మీరు ఇప్పుడే చెప్పారు వాళ్ళు బకాయిలు మాత్రం విడుదలని. ఇవాళ పేపర్లో చూడండి పండగ వచ్చిందని రాశారు, అదే సేమ్ వార్త. కాబట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు, అవసరం లేనప్పుడు భజన చేయడానికి ఎక్కడా ఏం వెనకాట్లేదు. జగన్ని తిట్టడానికి, చంద్రబాబుని పొగట్టడానికి ఎక్కడా వెనకాట్లేదు. ఆ విషయం మాత్రం ఇలాంటి వాళ్ళు కూడా క్లారిటీ ఉంటే మంచిది. అయినా కాకపోయినప్పటికీ కూడా వారి ఉద్దేశాలు బ్లాక్ మెయిల్ కాదా అన్నది మనం పక్కన పెడితే, కొన్ని సందర్భాల్లో వారు ప్రభుత్వంలోని లోపాలను
ఓకే. ఎత్తి చూపిస్తున్నారు. Yes, అది అవును. ప్రజలకు ఉపయోగపడుతోంది అనేది నా ఉద్దేశం సార్ అది. రైట్. అయితే ఇప్పుడు ఇంతకీ బంగారు భవిష్యత్తు వచ్చేసినట్టు పిల్లలకి? నిజంగా చెప్పాలంటే సార్, పిల్లలకే కాదండి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా నిజానికి భవిష్యత్ ఏమిటో తెలియకుండా వాళ్ళు అగమ్యగోచరంగా ఉన్నారండి. ఈ సంక్రాంతికి సంబంధించి మనం ఇందాక అనుకున్నాం, సూర్యుడు మకర రాశిలో చేరటం మకర సంక్రమణం. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ చంద్రుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల రాశిలో చేరటంతో ప్రజలు సంక్షోభంలో చిక్కుకున్నారు అని చెప్పి అనిపిస్తుంది. ఈ 7 నెలల పాలనలో బాలలతో పాటు ప్రజలు కూడా ఎవరు సుఖంగా శాంతితో లేరు. దానికి కారణం ఏమిటంటే మీకు అరాచకాలు, దాడులు, కల్తీ ఆహార పదార్థాలు, మరి బాలికల మీద నిఘా పెట్టి వారి రహస్యంగా వారిని చిత్రీకరించడం, ఇలా అనేక సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ గత 7 నెలలుగా అట్ట ఉడికిపోతోంది. ఇది కాకుండా రేట్లండి, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో రేట్లు, నిత్యావసరాల రేట్లు దాదాపు 20 నుంచి 25% పెరిగాయండి. ఇది ఏది తీసుకున్నప్పటికీ కూడా రేట్లు అత్యధికంగా పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం ఒకవైపు, అంటే ప్రధానంగా నాకు సరదా అనిపించింది ఏంటంటే, నారా దేవమనిషి గారికి బంగారు భవిష్యత్తు ఉంటుందనేది దాంట్లో ఏం సందేహం అక్కర్లే. కానీ ఆయనకి భవిష్యత్తు ఉంటే దేశం అందరికీ, పిల్లలందరికీ భవిష్యత్తు వచ్చిందేమో అన్న భ్రమ కల్పించే ప్రయత్నం మీదే నేను మాట్లాడింది తెలిసాను. ఇక రైట్. అభ్యంతరాలేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు చర్యలు, సర్కారు గుర్తించిన స్థలాలపై దృష్టి, ఉచితంగా క్రమబద్ధీకరించే స్థల విస్తీర్ణము పెంచే అవకాశం, కూటమి ప్రభుత్వ కసరత్తు. శివశంకర్ గారు చెప్పండి, ఈ దెబ్బతోటి ఏపీలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమి లేకుండా పోతాయా ఏం కదా? అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తరతరాలుగా, అంటే దాదాపు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భూముల కేటాయింపులతో ఎస్సీ ఎస్టీలు కావచ్చు వీళ్ళందరికీ కూడాను పేదోళ్ళకి భూములు ఇచ్చిన పథకం అట్లనే ఉండి, వాళ్ళు అనుభవించలేక పాపం వాళ్ళు అమ్మలేక ఇట్లా చేసేటువంటి వాటిలో ఒక జీవోని తీసుకొని వచ్చి సమగ్రంగా క్లుప్తంగా పరిశీలించేసేసి 22A జాబితాలు, నిషిద్ధ జాబితాలో తొలగించేసేసి 20 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల అనుభవంలో ఉన్న వాళ్ళు అమ్ముకోవచ్చు లేదా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో తీసుకొని వస్తే నానా హంగామా చేసేసి మదనపల్లి ఫైల్స్ అని ఇది అని, కూటమి రాకముందు కూటమి వచ్చినాక రోజు ఒక రచ్చ. ఆ టీడీపీ ఆఫీసులోకి వెళ్ళడము, అబ్బా వినతి పత్రాలు వస్తున్నాయంట, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఈ మంత్రి ఈ జిల్లాలో ఇలా జరిగినాయి, దీని వల్లనే కారణం ఏంటంటే ఈ క్రమబద్ధీకరించడము ఇట్లాంటి వాటి వల్ల అనేటువంటిన్నారు. ఈ రోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా అదే నిర్ణయాలు ప్రతి విషయంలోనూ ఇట్లాంటి పాటించడము, నింద మా మీద వేయడము ఈరోజు. సో ఇప్పుడు అసలు సిసలైనటువంటిది ఇప్పుడు జరగబోతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడాను, ఒక తిరువురు దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడాను ఆ బీభత్సమైనటువంటి రౌడీజం అనొచ్చా, లేకపోతే కనుక కబ్జా కురదనం అనొచ్చా జరుగుతా ఉన్నాయి. ఇది అడ్డం పెట్టుకొని పేదోళ్ళ భూములు అనేటువంటిది ఇక దాదాపు అందరూ కూడా భయభ్రాంతులతో బతికేటువంటి రోజులు రాబోతున్నాయి అనేటువంటిది ఒక హింట్ ఇస్తున్నారనేటువంటిది తెలుస్తా ఉంది సార్.